మహాకుంభమేళ 144 ఏళ్లకోసారి వచ్చే ఈ విశ్వ జాతరలో ప్రత్యేకం అఖాడాలే. స్వాములు, నాగసాధువులు, అఘోరాలంతా కలిసే ఈ అఖాడాల చరిత్ర వందల ఏళ్లది. ఆది శంకరాచార్యులు హిందూ మతాన్ని రక్షించేందుకు అఖాడాలను స్థాపించగా అందులో మహాబలులు, బాహుబలులు చేరి విదేశీ శక్తుల నుంచి దేశాన్ని రక్షించారు. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించారు. అలాంటి ఘన చరిత్ర కలిగిన అఖాడాల్లో ఇప్పుడేం జరుగుతోంది? అఘోరాలు, సాధువులు, సన్యాసుల మాటున చేరుతున్నది ఎవరు? గతమెంతో ఘనం, ఇప్పుడు మాత్రం బలహీనంగా మారాయా? మమతా కులకర్ణి అలనాటి అందాల తార, తెరపై కనిపిస్తే కుర్రకారును పిచ్చెక్కించిన హీరోయిన్. ఆ తర్వాతి కాలంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. అండర్ వరల్డ్ డాన్ చోటరాజన్తో సన్నిహిత సంబంధాలు, వికీ గోస్వామితో కలిసి డ్రగ్ కార్టెల్స్ వివాదాలు ఆమె లైఫ్ ను మార్చేశాయి. చివరకు చేతిలో చిల్లి గవ్వలేక జీవితంపై విరక్తి కలిగి సన్యాసం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె స్వయంగా ప్రకటించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది గాని మహాకుంభమేళా సందర్భంగా ఈ మాజీ హీరోయిన్ చేసిన ఓవరాక్షన్ తో పెద్ద రచ్చ జరిగింది. 2016లో ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ తో సంబంధాలున్నాయని ముంబైలో ఈమెపై కేసు నమోదైంది. 2024 వరకు కొనసాగిన కేసును సరైన ఆధారాలు లేవంటూ కోర్టు కొట్టేసింది. ఆ తర్వాత మహాకుంభమేళాలో సన్యాసిని అవతారంలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది మమతా కులకర్ణి. కిన్నెర అఖాడాలో ఆమె సభ్యత్వం పొందడమే కాదు, కొద్ది రోజులకే మహామండలేశ్వర్గా అవతారమెత్తింది. కిన్నెర అఖాడాలో ఆమె నియామకంపై విభేదాలు తలెత్తాయి. తన గత చరిత్ర చూశారా అంటూ చాలా మంది అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఆమె సన్యాసినిగా మారడానికే అర్హత లేదు, అలాంటిది కిన్నెర అఖాడాలో చేర్చుకొని ఏకంగా మహామండలేశ్వర్ పదవిని కట్టబెట్టడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తమైంది. గతంలో మమత అర్ధనగ్న ఫోటోషూట్ సైతం తెరపైకి తెచ్చారు. ఇలాంటి వ్యక్తిని అఖాడాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మహామండలేశ్వర్ గా నియమించడం వద్దని వారించారు. దీంతో కిన్నెర అఖాడా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మమతా కులకర్ణిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 7 రోజులకే ఆమెను అఖాడా నుంచి తొలగించేసరికి వివాదం సద్దుమణిగినా కులకర్ణి హవా మాత్రం కొనసాగుతూనే ఉంది. 144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో అఖాడాల చుట్టూరా ఎన్నో వివాదాలు నెలకొంటున్నాయి. అసలు అఖాడాలు ఎన్ని, వాటి సంగతేంటి అనేది ఒకసారి చూస్తే తెలుగులో వచ్చిన అఖండ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అఖాడా అన్నా అఖండ అన్నా ఒకటే. దీనికి ఆధ్యాత్మిక మూలం, ఆధ్యాత్మిక సంస్థ అనే అర్థాలున్నాయి. సనాతన ధర్మాన్ని రక్షించడానికి ఆదిశంకరాచార్యులు దశనామి సంప్రదాయాల్ని నిర్మించారు. అందులోంచి వచ్చినవే శస్త్రధారి, అస్త్రధారి. శస్త్రధారులు హిందూ గ్రంథాలను, సంప్రదాయాల్ని రక్షిస్తుంటారు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఆ రెండవ అస్త్రధారులే ఈ అఖాడాలు. హిమాలయాల నుంచి గోదావరి నది వరకు అఖాడాలు వ్యాపించి ఉన్నారు. అసలు ఈ అఖాడాలు అంటే సనాతన ధర్మాన్ని రక్షించే మిలిటరీ. వందల ఏళ్ల క్రితం ఎన్నో మతాలు భారతదేశంపై దండయాత్రకు రావడంతో వారి నుంచి రక్షించేందుకు ఈ అఖాడాలు పోరాడారు. కేవలం చేతులు, కర్రలతోనే వీళ్లు పోరాటాలు చేశారు. అందుకే అఖాడాల చేతుల్లో దండాలు కనిపిస్తుంటాయి. కుస్తీ, మల్లయుద్ధం, కర్రసాము ఈ అఖాడాల సొంతం. అఖాడాలు ఒకప్పుడు భారతదేశం మిలిటరీగా వెలుగొందారు. ప్రజల్ని, ధర్మాన్ని రక్షిస్తూ ఎన్నో సేవలను అందించారు అఖాడాలు. ఆదిమ అఖాడాలు 6. అందులో మొట్టమొదటిది ఆవాహన్ అఖాడా, రెండవది అటల్ అఖాడా, మూడవది నిర్వాణి అఖాడా, ఆ తర్వాత నిరంజని అఖాడా, జూనా అఖాడా. దీన్నే భైరవి అఖాడా అని కూడా అంటారు. 6వది ఆనంద అఖాడా. వందల ఏళ్లుగా ఈ అఖాడాలు యుద్ధాల్లో పాల్గొన్నాయి. అయితే కుంభమేళాలు జరుగుతున్న సమయాల్లో వీళ్ళంతా ఒకరిలో ఒకరు కొట్టుకు చస్తుండడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన వచ్చాక వీటిని నిషేధించారు. కాలక్రమంలో మరిన్ని అఖాడాలు పుట్టుకొచ్చాయి. అఖాడాలన్నీ కలిపి మొత్తం 3 రకాలు. ఒకటి శివుణ్ణి కొలిచే సన్యాసి అఖాడా, రెండవది వైష్ణవులైన బైరాగి అఖాడా, మూడవది మిగిలిన హిందువులుండే ఉదాసీ అఖాడా. వీరితో పాటు బ్రహ్మను కొలిచే కల్పవాసి అఖాడాలున్నా వీళ్ల ప్రభావం తక్కువే. ఇవి కాకుండా కొత్తగా కిన్నెర అఖాడా స్థాపించారు. ఇందులో ట్రాన్స్జెండర్లు ఎక్కువగా ఉన్నారు. సంప్రదాయాలు, పరంపరలు, అఖాడాలు కలిసి హిందూ ధర్మాన్ని రక్షించాలని ఆదిశంకరాచార్యులు సూచించారు. వీరిలో అఖాడాలు సాయుధులుగా ఉంటారు. అందులోనూ నాగా సాధువుల దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటుంది. ప్రతి అఖాడాలో ఆచార్య మహామండలేశ్వర, మహామండలేశ్వర, మండలేశ్వర, శ్రీమహంత్, మహంత్ పదవులుంటాయి. వారి వారి ఆధ్యాత్మికతను బట్టి పదవులనిస్తుంటారు. అఖాడాలో ఈ 5గురిని శ్రీపంచగా అభివర్ణిస్తారు. ఇంత చరిత్ర ఉన్న అఖాడాల్లో ఎవరెవరొచ్చి చేరుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంటోంది. కొన్ని అఖాడాల్లో లక్షల మంది ఉన్నారు. వారికి అఖాడాలు యుద్ధ విద్యలతో పాటు సనాతన ధర్మాన్ని నేర్పిస్తుంటాయి. మరికొన్ని అఖాడాలు మాత్రం నామమాత్రంగా ఉంటున్నాయి.
వాటి ఉనికిని చాటుకోవడానికి ఇలా హీరోయిన్లను వ్యాపారవేత్తల్ని చేర్చుకుంటున్నాయి. ఇక పదవులు పెరిగే కొద్దీ ప్రోటోకాల్ కూడా పెరుగుతుంది. కొంతమంది అఖాడాల్లో చేరి పదవుల్ని దుర్వినియోగం చేస్తున్నట్టు కూడా వాదనలున్నాయి. హిందూ ధర్మాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని చాలా మందిపై విమర్శలు వచ్చాయి. ఆ మధ్య పాపులర్ అయిన IITN బాబా కూడా ఫేమ్ కోసమే అఖాడాలో చేరాడని విమర్శలు వచ్చాయి. వెంటనే జూనా అఖాడా నుంచి అతన్ని తొలగించారు. ఇలాంటి బాబాలు, అఘోరాలు ఎందరో ఉన్నారు ఈ అఖాడాల్లో. మమతా కులకర్ణి ఎపిసోడ్ కూడా అఖాడాల ప్రఖ్యాతిని మసకబారేలా చేసింది. మహాకుంభమేళాలో అఖాడాల్లోని అఘోరాలు, సన్యాసులు, భక్తులు పుణ్యస్నానాల్ని ఆచరిస్తూ తమ దైవభక్తిని చాటుకుంటున్న కొన్ని ఘటనలు మాత్రం ప్రతికూలతల్ని మిగులుస్తున్నాయి.